అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. ములంకాయ అంటే మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది కదండి. మా ఇంట్లో అయితే మా పాపకి చాలా ఇష్టం. అండ్ అలానే పచ్చి బఠానీ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా. సో వాటితో ఒక మంచి రెసిపీ చేసేద్దాం అనేసి స్టార్ట్ చేస్తున్నాయి వీడియో. ఇదైతే కంపల్సరీగా చేస్తున్నాండి, హెల్త్కి కూడా మంచిది. దానికోసం అయితే పోపు వేసుకొని అందులోనే 2 పచ్చిమిరపకాయ చీరికలు అలాగే 4 చిన్న ఉల్లిపాయల ముక్కల్ని తరుక్కొని వేసుకొని అవి బాగా మగ్గనివ్వాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ అయితే బ్రౌన్ కలర్లోకి మారాక టమాటా కూడా ఒక 2 చిన్న సైజు టమాటాను వేసి బాగా దగ్గరికి వచ్చాక ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు మూత పెట్టుకుంటే దగ్గరగా ఉడికిపోతుందండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి రెగ్యులర్ కర్రీలానే ఉంటుంది కానీ తినడానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ గ్రీన్ పీస్ అనేవి టేస్టే నెక్స్ట్ లెవెల్ కదా. అందుకోసమే ఇంకా అందులోనే మనం కడిగి పెట్టుకున్న డమ్ స్టిక్స్ని అండ్ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని సరిపడా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. గుమగుమలాడే వేడి వేడి గ్రీన్ పీస్ ములంకాయ కర్రీ రెడీ. సో కంపల్సరీగా ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేస్తారు కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాక కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్.